తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో 3 రోజులుగా భక్తి శ్రద్ధలతో ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించిన పవిత్ర ఉత్సవాలు సోమవారం సాయంత్రం పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. పవిత్ర ఉత్సవాల చివరి రోజైన సోమవారం ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజనం భక్తిభావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేష అభిషేకం చేసి స్వామివారికి పవిత్ర జలధారలతో అభిషేక సేవ సమర్పించారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భాష్యకారుల గుడి వద్ద ఈయల్ శాత్తు మరణ నిర్వహించారు. ఆ తర్వాత ఆలయంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారణల నడుమ వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఉత్సవమూర్తులు ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణగా సన్నిధికి తీసుకొచ్చి కుంభ వాహనం తదితర పవిత్ర క్రతువులను ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయం వేద మంత్రకోశతో భక్తులు గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి కృపా కటాక్షాలు భక్తులందరిపై ప్రసరించాలని ఆకాంక్షిస్తూ పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి.